ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చిండు వస్తుంది అధ్యక్ష వస్తుంది వీళ్ళ ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే ఇలా పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓన్వాడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే అదో చెప్తా మీ చరిత్ర సార్ కృష్ణానీలే సార్ 40 మంది లేక 40 మంది లేదు సార్ వీళ్ళకు 40 ప్రజలు చీదరించారు 40 ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు హైదరాబాద్కి వెళ్ళి రౌడీగా కార్లు వేస్తే సార్ ఆ ఓంకార్ చనిపోతుంది సార్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్నపిల్లలు మన నేను లేకుంటే ఓంకార్ చనిపోతే కనీసం మా జిల్లా ఉండే ఏకైక ఎమ్మెల్యే గాని మంత్రి గారు కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్ ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటి చెప్తుంది సార్ ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్ నీ దుకాణం మంత్రి గారు దుకాణం సార్ ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా సార్ 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ పార్టీ పెట్టినాడు ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి రాకుండా నా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడైతే అదే బట్టిలో దళితుడు ప్రతిపక్ష నాయకుడైతే ఆయన గడుకో సార్ ఆ ఛానల్ చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడైతే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడదా కేసీఆర్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం ఈ అనవసరంగా శ్రీహరి గారు